నా పేరు మర్రెడ్డి తాళ్ళ చెరువు. నెక్స్ట్ సీఎం గా గెలుస్తారంటారా మరి? 100%. ఎందుకని అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు? 100% ఆయన రావాల్సిందే. ఎందుకని అంత నమ్మకం? మా నమ్మకం అది. ఏం మంచి జరిగింది సార్ మీ లైఫ్ వల్ల? నాకు ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చిండు. అంటే ఆ సెంటు భూమి ఎందుకు పనికిరాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు సంగతి మాకు వద్దమ్మా, మాకు జగన్ కావాలి. నెక్స్ట్ సీఎం గా నేను గెలిస్తే మహిళలకు బస్సులు ఫ్రీగా పెడతాము, ఇంటికి వచ్చి ఎందుకు ఇంకా నా లోకల్ బాగా జరగమనే ఆడవాళ్ళు. అసలు నువ్వెంత నీ స్థాయితో జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు ఒకటేనమ్మా. మరి పొత్తులతో వస్తున్నారు కదా, జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఏముండదు. ఏముండదు. ఇప్పుడు అంటున్నారు నేను అంటే జనసేన పార్టీ టీడీపీ పార్టీ పొత్తుతో వస్తుంది, ఇక నీ పని అయిపోయింది జగన్ అని చెప్పి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ తీసేయి, పవన్ కళ్యాణ్ తీసేయి. అదే సినిమాలో సరిపోద్ది, బయట సరిపోదు. అయితే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు ఎలా ఓడిపోయారో మన ఆంధ్రాలో జగన్ గారు కూడా అంతే ఓడిపోతారు. తెలంగాణలో వచ్చి రేవంత్ రెడ్డి మనోడే. సార్ ఇప్పుడు చూడబోతుంటే వాలంటీర్స్ ఎలా వర్క్ చేస్తున్నారు? వాలంటీర్స్ ఎలా చేస్తున్నారు సార్? వాలంటీర్ పెట్టబట్టే పబ్లిక్ కూడా సంతోషంగా ఉన్నారు. అది మరి విద్య వైద్యం ఎలా ఉంది? బ్రహ్మాండంగా. అయితే ఇప్పుడు అంటున్నారు ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకి ఈ పథకాలన్నీ అందజేస్తున్నారు జగన్ గారు అని చెప్పి అంటున్నారు. జగన్ సూపర్ అమ్మా, నా తమ్ముడు. మరి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు కదా, ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా? ఏముండదమ్మా. ఏమన్నారు? నెక్స్ట్ సీఎంగా జగన్ గారే రావాలి. జగన్ రాలేదనుకో ఇంకా మొత్తం తగలు దింగుతాం. అదే అంతే. అంత అభిమానం ఆయన.